నమస్తే. లాస్ట్ వీక్ నేను 'బ్లడీ బెగ్గర్' అనే మూవీ చూశాను. కర్మ సిద్ధాంతం ప్రకారం ఇది తీశారని నాకు అర్థమైంది. ఇందులో మెయిన్ క్యారెక్టర్ అతని వైఫ్‌ని పోగొట్టుకోవడం జరుగుతుంది. సో, అతను చాలా ఆక్రోషము, కోపం, ద్వేషం ఇవన్నీ అతనిలో నింపుకుంటాడు. ఎలాగైనా చంపాలి అనేది అతనిలో ఉండిపోతుందనమాట. సో, అప్పుడేమవుతుంది నెక్స్ట్ ఒక 2 సీన్స్ తర్వాత ఇతను వాళ్ళని చంపడానికి వెళ్తాడనమాట. ఇక్కడ ఏంటంటే వాంటెడ్‌గా అతను వెళ్ళడు. అక్కడ సిట్యుయేషన్ అనేది అలా క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత అతనికి అర్థమవుతుందనమాట. వాళ్ళే అతని వైఫ్‌ని చంపారు అని. సో, అర్థమయిన తర్వాత మొత్తం అందరిని చంపేస్తాడు. ఇక్కడ కూడా మన రియల్ లైఫ్‌లో కూడా కర్మ అనేది మనల్ని చాలా బలంగా నడిపిస్తూ ఉంటుందన్నమాట. ఎంత బలంగా నడిపిస్తుంది అంటే తెలియకుండానే ఆ లూప్‌లో మనం పడిపోతూ ఉంటాం. దానివల్ల సుఖాన్ని గాని, దుఃఖాన్ని గాని బలంగా మనం అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి వలన మరొక వ్యక్తికి అతని లైఫ్‌లో ఒక భయంకరమైనటువంటి సంఘటన అనేది జరిగింది. సో, ఈ రెండో వ్యక్తి ఏం చేస్తాడు అంటే, ఆ మొదటి వ్యక్తి వల్ల బాధించబడ్డాడు కాబట్టి అతని మీద చాలా ఆక్రోషం కానీ, కోపం, ద్వేషం ఇవన్నీ అతనిలో నింపుకొని వాళ్ళ పైన పగ సాధించాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి, లేదంటే వాళ్ళని చంపాలి. ఇలా ఏదో ఒక రివెంజ్ వైస్‌గా ఆలోచించి అతనిలో నింపుకుంటాడు. ఎప్పుడైతే ఇతను బలంగా సంకల్పం చేస్తాడో, ఆ సంకల్పం తప్పకుండా నెరవేరుతుందనమాట. అది ఈ జన్మలో కావచ్చు, లేదంటే వచ్చే జన్మలో అయినా కావచ్చు. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఎంత భయంకరమైన సంఘటన అయినా కావచ్చు, వాడి కర్మ వాడే అనుభవిస్తాడు అని చెప్పేసి వాడు పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. కర్మ అనేది ఎంత బలమైంది అంటే మొదటివాడు అతని మీద పగ సాధించాలి అనే ఇంటెన్షన్ పెట్టుకున్నాడు. రెండో వ్యక్తి ఏం చేశాడు, పక్కకు వెళ్ళిపోయాడు. పక్కకి వెళ్ళిపోయినా వెళ్ళకపోయినా కర్మ అనేది ఏం చేస్తుంది అంటే ఎవరైతే వీళ్ళు బాధించారో వాళ్ళకి తప్పకుండా శిక్ష అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఎవరైతే ఈ ఇంటెన్షన్‌తో ఉన్నారో అంటే పగ సాధించాలి, వీడికి బుద్ధి చెప్పాలి, వీడిని చంపాలి అని ఎవరైతే బలంగా సంకల్పం చేశారో ఏం జరుగుతుంది అంటే వీళ్ళ ద్వారానే మళ్ళీ వాళ్ళకి శిక్ష అనేది పడడం జరుగుతుందనమాట. కానీ వాడి కర్మ వాడే అనుభవిస్తాడు అని పక్కకు వెళ్ళిపోయారు అనుకోండి, వీడి ద్వారా వాళ్ళకి శిక్ష లభించదు. ఏదో ఒక రూపంలో వాడు మాత్రం శిక్ష అనేది పొందుతాడు. అది యాక్సిడెంటల్‌గా కావచ్చు, లేదంటే అనారోగ్య పరిస్థితుల వల్ల కావచ్చు, ఏదో ఒక రూపంలో వాడి శిక్ష అనేది తప్పకుండా వాడు పొందడం అనేది జరుగుతుంది. అంటే కర్మ అనేది అంత బలంగా ఉంటుందన్నమాట. మనం ఒక పని చేసాము అంటే అది పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, తప్పకుండా దాని ఫలాన్ని మనం ఎలాగైనా అనుభవిస్తాం. మనం ఇంట్లో ఉండొచ్చు, లేదంటే బయట ఉండొచ్చు, ఎంత సేఫ్ జోన్‌లో ఉన్నా సరే కర్మని ఎవరు కూడా తప్పించలేరు. కర్మ సిద్ధాంతానికి సంబంధించి ముఖ్యంగా 3 రకాల కర్మలు చెప్తా ఉంటారు. ఫస్ట్ వన్ సంచితము. సంచితము అంటే మన పాప పుణ్యాల యొక్క జమా ఖాతా అన్నమాట. అంటే మనం కొంత డబ్బు సంపాదించుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం, బ్యాంక్లో డిపాజిట్ చేస్తాం కదా. అదే మాదిరిగా మనం పాపం చేసిన పుణ్యకర్మలు చేసిన దాని యొక్క ఫలము సంచితంలో ఒక చోట పోగుపెట్టి ఉంటుందన్నమాట. దీన్ని సంచిత కర్మ అంటారు. రెండోది ప్రారబ్ధం. ప్రారబ్ధము అంటే సంచితం నుంచి జన్మ తీసుకోవడానికి ముందుగా కొంత మనం ఇక్కడికి తెచ్చుకుంటాం అన్నమాట. అంటే ఈ జన్మలో మనం సుఖాన్ని అనుభవించడానికి, లేదంటే దుఃఖం అనుభవించడానికి కొంత ఫలాన్ని ఇక్కడికి మనం తెచ్చుకోవడం జరుగుతుంది. దీన్ని ప్రారబ్ధ కర్మ అని చెప్పడం జరుగుతుంది. అంటే మనం ఒక ఊరు వెళ్ళామనుకోండి, అక్కడ మనకు కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, ట్రావెలింగ్ వైజ్గా కానీ, లేదు అంటే అక్కడ పర్చేసెస్ ఉండొచ్చు, లేదంటే అక్కడ నీడ్స్, వీటన్నిటికీ అవసరమైనటువంటి కొంత అమౌంట్ మనం పట్టుకు వెళ్తాం కదా. అదే మాదిరిగా ఈ జన్మలో మనం అనుభవించవలసినటువంటి సుఖ దుఃఖాలకి సంచితం నుంచి పాప పుణ్యాల ఫలాన్ని ఇక్కడ కొద్దిగా మనం తెచ్చుకోవడం జరుగుతుంది. మూడవది ఆగామి. అంటే మనం ఈ ప్రారబ్ధ కర్మ యొక్క ఫలాన్ని మనం అనుభవించేటప్పుడు, అంటే సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవించేటప్పుడు మళ్ళీ మనం కొత్తగా కర్మలు చేస్తూ ఉంటాం. అది పాపకర్మలైనా కావచ్చు, లేదంటే పుణ్యకర్మలైనా కావచ్చు. దీన్ని ఆగామి అని చెప్పడం జరుగుతుంది. డబ్బు సంపాదించుకుని మళ్ళీ మనీ డిపాజిట్ చేసుకున్నట్టుగా మళ్ళీ మనం కర్మలు చేస్తాం కదా, మళ్ళీ వీటి ఫలితాన్ని మళ్ళీ సంచితంలో డిపాజిట్ చేసుకుంటాం అన్నమాట. సో కర్మలు ఎలా మనం చేస్తూ ఉంటామో అప్పటి వరకు మనకి ఈ జన్మల చక్రం నుంచి మనం బయటపడడం అనేది జరగదు అని చెప్తూ ఉంటారు. జన్మల చక్రంలోకి రాకుండా ఉండాలి అంటే సంచిత కర్మ అనేది నాశనం అవ్వాలి అంటారు. సంచితము అంటే మన అకౌంట్ అనేది క్లోజ్ అయిపోవాలి. అకౌంట్ క్లోజ్ అయిపోవాలి అంటే ఎలా క్లోజ్ అవుతుంది అంటే జ్ఞానము, అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అనమాట. స్పిరిచువల్ నాలెడ్జ్ వల్ల మనకి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలాంటి కర్మలు చేయాలి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో ఈ నాలెడ్జ్ వల్ల మనం ఆగామి అంటే కొత్త కర్మలు చేయకుండా ఉంటాం.
ఇంకా సంచితం, ఆల్రెడీ చేసిన కర్మల యొక్క ఫలితాన్ని మనం అనుభవించేస్తాం. సో అనుభవించేసాము, ఇంకా కొత్త కర్మలు చేయకపోవడం వల్ల అక్కడ ఎలాంటి డిపాజిట్ తయారవదు. సో తయారవ్వకపోవడం వల్ల మనం జన్మల నుంచి ముక్తి పొందడం అనేది జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి.